జీవితంలో అడుగు పెడుతుంది. ఎప్పుడూ కూడా ఎవరు ఎన్ని ఆభరణాలు కొనిచ్చినా, ఎవరు ఎంత పొగిడినా ఏ ఆడపిల్లకి ఆనందం ఉండదు. నిజానికి మనమే చూడండి, ఏదో కొత్త చీర కట్టుకుంటాము, అమ్మ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అంటుంది, ఇంకా ప్రతి ఒక్కరూ బాగుంటుందంటారు. కానీ ప్రతి ఆడది ఏం కోరుకుంటుంది? భర్త నోటితో చెప్పక్కర్లేదు, ఒక్కసారి భర్త కళ్ళల్లోకి చూస్తుంది. తన భర్తకి ఆ చీర తాను కట్టుకుంటే ఎంత అందంగా కనిపించానా అన్నటువంటి ప్రేమని ఆయన కళ్ళల్లోనే వెతుక్కుంటుంది. అందుకనే ప్రతి కన్నె పిల్ల కూడా, నేను కూడా అమ్మ నువ్వు పూజ చేసి నేను వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాను, నువ్వు ఒక్కసారి స్వామి ఖాళీ అంటూనే తంటేనే తట్టుకోలేకపోయావే, మరి నేను కూడా నా తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్తున్నాను, నా అన్నదమ్ముల్ని వదిలేసి వెళ్తున్నాను, నా గోత్రాన్ని వదిలిపెడుతున్నాను, నా ఇంటి పేరుని వదిలిపెట్టి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఆయన మనసులో ఏ విషయంలో అయినా నేను ఆయనకి సరి కాదు అన్నటువంటి భావన రాకుండా నేను ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ ప్రతి వధువు కూడా గౌరీ తపస్సు చేస్తుంది. గౌరీ తపస్సు చేయటంలో పరమార్థం అది. ఇలా గౌరీ తపస్సు చేసేటప్పుడు ఆ పిల్లకి కాబోతున్నటువంటి మామగారు చేతులూపుకుంటూ వెళ్ళడం కాదు, అలా వెళ్ళేటప్పుడు సాంప్రదాయపరమైనటువంటి దుస్తుల్ని ధరించి ఆ అమ్మాయి గౌరీ తపస్సు ఎందుకు చేస్తుంది? తన కొడుకు యొక్క ఆయుష్ కోసం, తన కొడుకు యొక్క ఐశ్వర్యం కోసం చేస్తుంది. ఆ అమ్మాయి చేసేటటువంటి గౌరీ తపస్సు వల్లే తన వంశం నిలబడుతుంది, తన కొడుకు యొక్క ఆయుష్ నిలబడుతుంది. కాబట్టి మామగారు ఏం చేయాలి? ఆ ఇంటికి పెద్దగా ఆ అమ్మాయి చేస్తున్నటువంటి గౌరీ తపస్సును ఆశీర్వదిస్తూ ఆయన కాసిన పూలు పళ్ళు తీసుకెళ్లి ఆ పిల్లకి మొదటి బహుమతిగా, అమ్మ నువ్వు ఎందుకు చేస్తున్నావో ఈ తపస్సు తెలుసు, మా ఇంటి పేరు నిలబెట్టడం కోసం, నా కొడుకు యొక్క ఆయుష్ కోసం, నా కొడుకు యొక్క ఐశ్వర్యం కోసం నువ్వు ఈ గౌరీ తపస్సు చేస్తున్నావు. అందుకని మామగారిగా నేను నీకు ఇస్తున్నటువంటి మొదటి బహుమతి ఇది. నువ్వు చక్కగా చాలా శ్రద్ధగా అమ్మవారిని పూజించు. అలా అమ్మవారిని పూజించి నేను తెచ్చినటువంటి పూలతోటి అమ్మవారిని పూజించి నేను తెచ్చినటువంటి ఫలాలను నివేదన చెయ్యి. మామగారిగా నేను ఇస్తున్నటువంటి మొదటి బహుమతి అని కోడల్ని ఆశీర్వదిస్తూ ఆ యొక్క ఫలాలని పళ్ళని పూలని ఇవ్వాలి. అలాగే వధువు కూడా ఏదో మామగారు తెచ్చేశారు కదా అని వదిలేయడం కాదు, చక్కగా ఎంతో ప్రేమగా మొదటి కానుకగా మామగారు ఇచ్చినటువంటి పూలతో ఆ తల్లిని పూజించాలి, ఆ పళ్ళని నివేదన చేయాలి. నివేదన చేసి అత్తగారు మామగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పటి నుంచే కదా ఆ అమ్మాయి జీవితంలో పెద్ద మలుపు. పైగా మనం గౌరీ తపస్సు చేసి వెళ్ళేటప్పుడు కూడా, వివాహమైన తర్వాత కూడా గౌరీ తపస్సు చేసి వివాహ వేదిక మీదకి వస్తాము. మరి వివాహమైన తర్వాత ప్రతి స్త్రీ కూడా నిద్ర లేచి లేవగానే తన మంగళ సూత్రాలని కళ్ళకద్దుకునే లేస్తుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా ఉండొచ్చు, చిచ్చి వెదవబిడిపోతే బాగుండని ఏ స్త్రీ కూడా అనుకోదు. ఓన్లే 10 కాలాల పాటు నేను ఇలా పసుపు కుంకాలతో ఉంటే బాగుండాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ ఏం చేస్తుంది? తన మంగళ సూత్రాలని తీసి కళ్ళకద్దుకుంటుంది. అందుకని భర్తకి అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఏదో ఒక గండకాలం ఉంటుంది. ఆ యొక్క గండకాలాన్ని ఆ అమ్మవారు ఏదో ఒక చిన్న మాయ చేసి పోగొడుతుంది. ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. మరి ఆ గండకాలాన్ని పూర్తిగా తొలగించలేదు కానీ ఆ తల్లి వివాహాన్ని చేసుకునే ముందు గౌరీ తపస్సు చేసి వేదిక మీదకి వచ్చింది. వివాహానంతరం కూడా ప్రతి రోజు కూడా నన్నే పూజిస్తూ నన్నే ధ్యానిస్తూ ఉంది. కాబట్టి ఈ అమ్మాయికి
ఒకసారి కనుక మనం ఆలోచిస్తే మనకి దానికి కూడా మనకి ఒక అర్థం తెలియజేసింది స్త్రీలకి. కాకపోతే కొన్ని పద్ధతులు చెప్పింది, ఒక పతివ్రత లక్షణాన్ని చెప్పింది, ఒక స్త్రీ యొక్క లక్షణాలు. స్త్రీ ఎవరికి జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి మెదడుకు సంబంధించినటువంటి నరాలన్నీ కూడా తలలో ఉంటాయి. తలలో అంటే మెదడు భాగంలో ఉంటాయి. మరి ఆ యొక్క మెదడు భాగాన్ని అనుసంధానం చేస్తూ ఒకరు వింటూ ఆ దాంపత్యం చాలా ఆనందంగా జరగాలని, ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఉండాలని మనము వధువు యొక్క మెడలోనే గుడుగులు వేయిస్తాము. మెడలో కట్టడానికి వారిని కూడా మనం ఎంతో కాలంగా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి అలా మంగళసూత్రాన్ని హృదయ స్థానానికి తగిలేటట్టుగా